లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 మంది సభ్యులు ఓటు వేశారు. వ్యతిరేకంగా 230 మంది సభ్యులు ఓటు వేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. బిల్లు పాస్ కావడానికి కావాల్సిన మెజారిటీ 352 ఓట్లుగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎంతో ఉత్కంఠగా సాగిన ఓటింగ్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఏంటి దీనికి సంబంధించి అనాలిసిస్? దేశం మొత్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మహిళా రిజర్వేషన్లపైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పార్లమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఆ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, మహిళలకు ఎక్కువ సీట్లు పొందే విధంగా 33% పార్లమెంట్లో ప్రాతినిధ్యం కల్పించే విధంగా భారత ప్రభుత్వం చట్టం చేయబోతుంది. దానికి ఏ రకంగా పార్లమెంట్ ఆమోదించబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బిల్లుని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్యాంగ సవరణ 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. లోక్సభలో పూర్తి మెజార్టీ రాకపోవడంతో, కావాల్సిన మెజార్టీ పోలైన ఓట్లలో మెజార్టీ రాకపోవడంతో బిల్లు వీగిపోయినట్టు కొద్దిసేపటి క్రితం ఓం బిర్లా ప్రకటించారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. మొత్తం 528 ఓట్లు పోలైతే రావాల్సిన ఓట్లు 352గా రావాలి. కానీ వ్యతిరేకంగా 230 వచ్చాయి. 2/3 వంతు రావాల్సి ఉంది. కాబట్టి 352 ఓట్లు రాకపోవడంతో ఆ బిల్లు వీగిపోయినట్లు ప్రకటించారు. ఇక 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం మరో 2 బిల్లులు ప్రవేశపెట్టాలనుకుంది. దీంతో ఆ 2 బిల్లులను కూడా ఉపసంహరించుకున్నట్లు కొద్దిసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో దీనికి మొత్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో 229 ఎన్నికల్లోనే మహిళలకు ప్రాతినిధ్యం చట్టసభలో 33% కల్పించే బిల్లుకు ఆమోదం లభిస్తుందని చూశారు. కానీ ఆశ నిరాశ అయిపోయింది, బిల్లు ఆమోదించలేదు. దీని సందర్భంగా లోక్సభలో అనేక మంది మాట్లాడారు. విపక్షాల కూటమి నుంచి రాహుల్ గాంధీతో పాటు 60 మందికి పైగా మహిళా సభ్యులు మాట్లాడారు. ఆ తర్వాత అమిత్ షా చివరిగా సమాధానం చెప్పారు. బిల్లుకు మద్దతు తెలపాలని ప్లీజ్ అంటూ కూడా మొదటిసారిగా మోడీ లోక్సభలో విపక్షాలను కూడా అభ్యర్థించారు. ఇవన్నీ కాకుండా ఈ మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టి మొత్తం భారతదేశ స్వరూపాన్ని మార్చాలని బీజేపీ ఎన్డీఏ కూటమి కుట్ర చేస్తుందంటూ కూడా విపక్షాలు దుమ్మెత్తిపోసాయి. అంటే బిల్లు డీలిమిటేషన్లో ఎక్కువగా సౌత్ ఇండియా నష్టపోతుంది, నార్త్ ఇండియా లాభపడుతుంది, ఈ వాదనను ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా 50% సీట్లు పెంచుతున్నామని చెప్పారు. 50% సీట్లు పెంచుతున్నామని ఒకవేళ మీరు బిల్లులో సవరణలు చేసి పార్లమెంట్లో ఇచ్చినట్లయితే అప్పుడు బిల్లుకు మద్దతు తెలుపుతామని కూడా కేసీ వేణుగోపాల్ పార్లమెంట్లో కాంగ్రెస్ తరఫున మాట్లాడారు. ఆ తర్వాత మేము అవసరమైతే బిల్లును కూడా సవరించి మీకు గంటలోపు తీసుకొస్తామని మోడీ చెప్పినప్పటికీ యాస్టీస్గా బిల్లు ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా రాజ్యాంగ సవరణ 131 రాజ్యాంగ సవరణ జరిగితేనే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 131 రాజ్యాంగ సవరణకు పార్లమెంట్లో మద్దతు తెలపలే, లోక్సభలో మద్దతు లభించలేదు. దీంతో ఆ బిల్లు వీగిపోయిందని చెప్పారు. ఇది రాజకీయంగా వాడుకోవడానికి ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాలు వ్యతిరేకంగా ఉన్నారనే ఒక సంకేతం ప్రజల్లో తీసుకెళ్లడానికి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు లబ్ధి పొందడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ లబ్ధి మేరకే ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు, లోక్సభ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో మహిళా రిజర్వేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాల కూటమి వ్యతిరేకమనే ఒక సంకేతాన్ని మహిళా లోకానికి, మహిళా సమాజానికి తీసుకెళ్లడానికి జరిగే ప్రయత్నమే జరిగిందని ఇటు రాహుల్ గాంధీతో పాటు విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. సో ఏది ఏమైనా ఇది బీజేపీ నిన్న లోక్సభలో ప్రధానమంత్రి మాట్లాడిన సందర్భంగా కానీ, ఈరోజు లోక్సభలో అమిత్ షా మాట్లాడిన సందర్భంగా కానీ బీజేపీ సభ్యులు మాట్లాడిన అంశంలో ఒకటి స్పష్టత అయితే ఖచ్చితంగా వచ్చింది. ఈ బిల్లు వీగిపోతుందని ముందుగానే ఊహించారు. కాకపోతే ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ ఏ విధంగా తీసుకోవాలి, అడ్వాంటేజ్ ఏ మేరకు వచ్చే ఎన్నికల్లో తీసుకోవాలి, మొత్తం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పక్షాన ఉన్న అన్ని పక్షాలను కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకమనే ఒక సంకేతాన్ని దేశ మహిళా లోకంలో తీసుకెళ్లడానికి అయితే బీజేపీ ఒక రాజకీయ వ్యూహం చేసింది. ఆ వ్యూహరచన మేరకే ప్రత్యేక లోక్సభ సమావేశాలు నిర్వహించింది. ఆ లోక్సభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. సుదీర్ఘంగా ఇటు విపక్షాలకు అవకాశం కల్పించింది. అదేవిధంగా అధికార పక్షం కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసింది. అయితే మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, మహిళా బిల్లును 2023లో ఆమోదించాము. కానీ మహిళా బిల్లు పేరుతో జరుగుతున్న
డీలిమిటేషన్ అనే బిల్లుకు తాము వ్యతిరేకం. ఇది సీట్లు మొత్తం పెంచి 850కి పైగా సీట్లు పెంచుతామంటున్నారు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమాత్రం ప్రాధాన్యత ఉంటుంది, ఇతర వర్గాలను అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా భారతదేశ స్వరూపాన్ని మార్చి మొత్తంగా బీజేపీ గంపగుత్తగా ఫ్యూచర్లో తమ ఖాతాలోకి రావడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని కూడా విపక్షాలు దుమ్మెత్తిపోసాయి. పార్లమెంట్లో అనేక రాహుల్ గాంధీకి విపక్షాల నుంచి రాహుల్ గాంధీతో పాటు అనేక మంది మాట్లాడారు. సో ఈ బిల్లుని 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఇక రేపటి నుంచి రాజకీయంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏ విధంగా దుమ్మెత్తిపోయాలి, ఏ విధంగా పొలిటికల్గా బదనాం చేసే ప్రక్రియ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని బీజేపీ చూస్తుంది. అదే రకంగా మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును అడ్డుకొని దేశ ప్రయోజనాలను, ప్రధానంగా సౌత్ ఇండియా ప్రయోజనాలను కాపాడినామని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పే అవకాశం ఉంది. రైట్ రమేష్, అయితే ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన నేపథ్యంలో అనుకూలమైన ఓట్లు సరైన సంఖ్య ఏదైతే రావాల్సి ఉందో 352, సో అది రాలేదు. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వీగిపోయింది. మరి కేంద్రం ఎలాంటి చర్యలతో ముందుకు వెళ్ళబోతోంది? ముందు ఇప్పుడు ఆప్షన్ ఒకటే, కేంద్రం ఇప్పుడు బిల్లు వీగిపోయింది, ఈ బిల్లు పాస్ అవుతుంది అనుకుంటా చివరి వరకు ఫ్లోర్ మేనేజ్మెంట్ చేశారు. అనేక రకాలుగా ఎవరైతే తటస్థంగా ఉన్నారో తటస్థంగా ఉన్న పార్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి పక్షాలతో పాటు ఇండియా కూటమిలో ఉన్న పక్షాలను కూడా తమ వైపు, కొంతమంది పార్టీలను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలను కూడా ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవద్దు, ఇది మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అంశానికి సంబంధించి ఖచ్చితంగా తమతో కలిసి రావాలని కూడా ఎన్డీఏ కూటమి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయడానికి చివరి వరకు ప్రయత్నం చేసింది. యాక్చువల్గా ఈరోజు 4 గంటలకు కావాల్సిన ఓటింగ్ ఇప్పటి వరకు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా కొన్ని పార్టీలతో, చిన్న చితక పార్టీలతో సంప్రదింపులు జరిపి తమకు అనుకూలంగా ఓటు వేయాలి, ఏ విధంగానైనా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బిల్లుని లోక్సభలో పాస్ చేయించాలి. పాస్ చేసిన తర్వాత ఇది మహిళలకు కేవలం బీజేపీ మాత్రమే రక్షణ కవచం, మహిళా ప్రయోజనాలను, మహిళా ప్రాతినిధ్యాన్ని, మహిళలకు చట్టసభలో అవకాశం కల్పించే అవకాశానికి కేవలం బీజేపీ నేతృత్వంలోని ఇండియా కూటమి మాత్రమే చేయగలుగుతుందన్న ఒక సంకేతాన్ని 50% ఉన్న మహిళల ఓట్లను గంపగుత్తగా కొట్టేయడానికి బీజేపీ ఒక వ్యూహరచనతో ముందుకెళ్ళింది. ఒకవేళ బిల్ పాస్ కాకుంటే కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మహిళా లోకంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న అన్ని పక్షాలను కూడా ఏ విధంగా బదనాం చేయాలనే రాజకీయ వ్యూహానికి కూడా బీజేపీ పదును పెట్టింది. అందుకే ఈ సందర్భంగా చాలా మందిని మాట్లాడించారు. బిల్ మీద బీజేపీ సభ్యులతో పాటు ప్రధానమంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అనేక మంది మంత్రులు మాట్లాడారు, అనేక మంది సభ్యులు మాట్లాడారు, మహిళా సభ్యులు మాట్లాడారు, అదేవిధంగా రాహుల్ గాంధీ ఇటు మాట్లాడారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా మాట్లాడింది. కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఇండియా కూటమి సభ్యులు కూడా చాలామంది. వీళ్ళందరినీ మాట్లాడించడానికి కారణం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుని విపక్షాలు అడ్డుకుంటాయన్న ఒక సంకేతాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి వ్యూహాత్మకంగా లోక్సభని ప్రత్యేక సమావేశాలను నడిపించగలిగింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే నిన్ననే డౌట్ వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ, ఈ బిల్ పాస్ కాకుండా తనకు లాభమే అంటూ కూడా ఆయన వ్యాఖ్య చేసిన సందర్భం కూడా చూస్తాం. సో ఇదంతా ముందుగానే ఎన్డీఏ కూటమి ఇదేదో ఇప్పుడు ఓటమిగా భావించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లు ఖచ్చితంగా వీగిపోతుంది, ఎందుకంటే 2/3 మెజార్టీ లేదు కాబట్టి ఖచ్చితంగా వీగిపోయే అవకాశం ఉంది. కానీ చివరి వరకు ప్రయత్నం చేయాలి, చివరి వరకు తమకు మహిళలకు ఛాంపియన్గా ఉన్నాము, తాము మాత్రమే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మాత్రమే మహిళల పక్షాన ఛాంపియన్గా ఉన్నామన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చివరి వరకు చేయాలి. ఆ తర్వాత కాంగ్రెస్ వల్లనే ఈ బిల్లు అడ్డుకున్నారు, కాంగ్రెస్ వల్లనే ఈ బిల్లుకు అడ్డుకట్టపడింది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక రాజకీయ చతురతతో బీజేపీ ముందుకెళ్ళింది. అందులో సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. రేపటి నుంచి బీజేపీ ఈ రోజు కనుక బిల్ పాస్ అయితే పెద్ద ఎత్తున దేశం మొత్తం సంబరాలు జరుపుకోవాలి, ఇది తాము మాత్రమే తీసుకొచ్చామని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని యోచించింది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అదేవిధంగా 2 బిల్లులు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ బిల్లు వీగిపోవడానికి, అదేవిధంగా 2 బిల్లులు ఉపసంహరించుకోవడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ కారణం. కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకంగా ఉందనేది ప్రజల్లోకి చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఇప్పటికే 2 ఏ ప్లాన్, బి ప్లాన్ కూడా బీజేపీ శ్రేణులకు దేశం మొత్తం కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చింది. ఒకవేళ బిల్ పాస్ అయితే ఎటువంటి సంబరాలు జరపాలి, బిల్ వీగిపోతే ఏ విధంగా, రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోతే ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయాలని ఈరోజు మధ్యాహ్నమే బీజేపీ శ్రేణులకు, రాష్ట్ర నాయకత్వాలకు కూడా సంకేతాలు కేంద్ర పార్టీ నుంచి కూడా అందాయి. ఆ మేరకు వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ బీజేపీ నాయకత్వం కూడా
తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అందరూ బీజేపీ నాయకులు ఈ బిల్లు వీగిపోతుంది, నిరసనలకు సిద్ధం కావాలనే ప్లాన్తోనే ముందుకు వెళ్ళారు. సో బీజేపీకి పెద్ద ఎక్స్పెక్టేషన్ లేవు. భారతదేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బిల్లు ఖచ్చితంగా వీగిపోతుందని బీజేపీ భావించింది. అదేవిధంగా కాంగ్రెస్ పక్షాలు ఇండియా కూటమి పక్షాలు కూడా అదేవిధంగా అనుకున్నారు. అనుకున్నట్లుగానే బిల్లు వీగిపోయింది. అనుకున్నట్లుగానే బీజేపీ నిరసన కార్యక్రమాలకు దిగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పక్షాలను దుమ్మెత్తిపోసే విధంగా కాంగ్రెస్ వల్లనే మహిళా బిల్లు వీగిపోయిందనే నేపథ్యంలో ఇవంతా కూడా బీజేపీ పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అంటే పొలిటికల్ గేమ్గా ఒక బీజేపీ ఒక గేమ్ ఆడింది. ఆ గేమ్లో కాంగ్రెస్ కూటమి చిక్కుకుంది. ఆ చిక్కుకున్న నేపథ్యంలోనే త్వరలో జరుగుతున్న రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో తాము లబ్ధి పొందాలి. పశ్చిమ బెంగాల్ విపరీతంగా టార్గెట్ చేస్తారు. ఏ విధంగానైనా పశ్చిమ బెంగాల్లో తాము విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. సో ఇప్పుడు ఈ మహిళా బిల్లుని అడ్డుకుంది కాబట్టి అడ్డుకున్న నేపథ్యంలో ఇది ముందు పెట్టాలి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ మహిళా ఓటర్ల ముందు పెట్టాలి. మహిళా ఓటర్లలో ఎక్కువ మంది బీజేపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనేది బీజేపీ ప్లాన్గా కనిపిస్తుంది. ఈ గేమ్లో బీజేపీ ఒకవైపు బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక లోక్సభ సమావేశాలు పెట్టి సక్సెస్ అయింది. అదేవిధంగా కాంగ్రెస్ని సాధ్యమైనంత మేరకు మహిళా రిజర్వేషన్లకు మహిళలకు వ్యతిరేకమనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో కూడా బీజేపీ సక్సెస్ అయింది. ఇక కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా ఇది డీలిమిటేషన్ పేరుతో జరిగిన కుట్ర. డీలిమిటేషన్ జరగాలి, మహిళా బిల్లుతో జరిగిన కుట్రను డీలిమిటేషన్ అది శాండ్విచ్ బిల్లుగా పెట్టారు. 3-4 బిల్లులను ఒకటే ఘాటి కట్టి అందులో మహిళా రిజర్వేషన్లను అనే అంశాన్ని బిల్లులో పెట్టి మొత్తం బిల్లులన్నింటినీ కూడా వీగిపోకుండా తమ బిల్లులను పాస్ చేసుకునే విధంగా లోక్సభలో ఒక కుట్రపూరితంగా ఎన్డీఏ కూటమి ట్రై చేసింది. ఆ ప్రయత్నాన్ని తమ అడ్డుకోగలిగామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే ప్రాంతాల వారికి రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. డీలిమిటేషన్ పేరుతో 850 సీట్లు పెరిగినా తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఒక రకంగా, సౌత్ స్టేట్స్కి ఇంకొక రకంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా డీలిమిటేషన్ పేరుతో జరిగిన కుట్రని మేము అడ్డుకున్నాం. ఆ కుట్ర ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేసింది. ఆ కుట్రని నిట్ట నిలువ మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరుతో చేసిన కుట్రని తాము అడ్డుకోగలిగామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమిలు చెప్పే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ డీలిమిటేషన్ పేరుతో సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటారు. కర్ణాటక కూడా అదే రకంగా చెప్పింది. కేరళలో కూడా అదే రకంగా చెప్పింది. తమిళనాడులో అయితే 1960 నాటి ఉద్యమాన్ని చూస్తారంటూ కూడా స్టాలిన్ వార్నింగ్ ఇచ్చిన సందర్భంగా చూస్తారు. డిఎంకే కూడా ఎక్కువ సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి. డిఎంకే 1960 నాడే ద్రావిడ ఉద్యమాన్ని భాషాపరంగా అదేవిధంగా హిందీని సంస్కృతాన్ని ఏ విధంగా తమ పైన రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ 1960లో ఏ విధంగా అన్నాదురై నేతృత్వంలో భారీగా ఆందోళన చేశారో ఒక రకంగా హింసాత్మక సంఘటనలు ఏర్పడే ఆ తర్వాత 1967లో డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఆనాటి ఉద్యమాన్ని చవిచూస్తారు. డీలిమిటేషన్ పేరుతో ఏదైనా కుట్ర చేస్తే అంటూ కూడా స్టాలిన్ ఎన్నికల నేపథ్యంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇటు ఒక స్టాలిన్, రేవంత్ రెడ్డి, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఇవన్నీ కూడా సౌత్ స్టేట్స్లో అగనిస్ట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇండియా కూటమి కూడా అగనిస్ట్గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బిల్లు వీగిపోయింది. ఈ వీగిపోవడాన్ని పొలిటికల్ గేమ్లో భాగంగా బీజేపీ ఖచ్చితంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్తో ఏ విధంగా కుట్ర చేసింది, సౌత్ రాష్ట్రాల ప్రయోజనాలను ఏ విధంగా కాపాడగలం అనేది కాంగ్రెస్ చెప్పే అవకాశం ఉంది. మొత్తంగా ఈ బిల్లు విషయంలో రెండు రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపు బీజేపీ రెండు వాదనను వినిపించే అవకాశం ఉంది. అయితే మహిళలోకి ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, నిజానికి బీజేపీ మహిళా బిల్లుకు అనుకూలంగా లేదా మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవాలని కుట్రపూరితంగా వివరించిందా, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమి చేసింది కరెక్ట్ అనేది మహిళలోకి ఇది శాంపిల్గా బెంగాల్ ఎలక్షన్లో కానీ తమిళనాడు ఎలక్షన్లో కానీ మనకు ప్రస్ఫుటంగా కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ వ్యూహరచన కనుక సక్సెస్ అయితే పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోగలిగితే త్వరలో జరిగిన ఇది ఒక శాంపిల్గా చూసి బెంగాల్లోనూ అదేవిధంగా తమిళనాడు తర్వాత అస్సాంలో జరిగే ఎన్నికలు ఏ విధంగా తమకు అనుకూలంగా ఉంటుందనేది మహిళలకు ఏ విధంగా తమ ఆడిన గేమ్లో సక్సెస్ అయ్యనేది బీజేపీకి ఖచ్చితంగా కనిపిస్తుంది. అది మరి ఇండియా కూటమి దాన్ని ఎట్లా ఫేస్ చేస్తుంది, మహిళలకు ఏ విధంగా కన్విన్స్ చేస్తుంది, దేశంలో మహిళలను ఏ విధంగా తాము రిజర్వేషన్ బిల్లును బీజేపీ ప్రవేశపెడితే ఇండియా కూటమి అడ్డుకున్నదనే అపవాదును ఏ విధంగా తొలగించుకుంటారనేది ఆసక్తికర పరిణామం. రమేష్, అయితే ఇప్పుడు ఏదైతే బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందో కాంగ్రెస్ ముందు నుంచి డీలిమిటేషన్ వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది అనేది కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి ఈ వ్యతిరేకతని కాంగ్రెస్ తీసుకుంటుందా, లేదంటే మేము డీలిమిటేషన్ అడ్డుకున్నాం కాబట్టి మేము సక్సెస్ అయ్యామని ఫీల్ అవుతుందా?
ఇక ఖచ్చితంగా ముందుగా సౌత్ స్టేట్స్కి సంబంధించి సౌత్ స్టేట్స్ నుంచి విపరీతమైన అభ్యంతరాలు వచ్చాయి. డీలిమిటేషన్ పైన 50% పెంచుతామని చెప్పారు. 50% పెంచడం మూలంగా నష్టం జరుగుతుంది. కేవలం గ్రోత్ రేట్ మీద జీడిపిని ఆధారంగా చేసుకొని ఒక కాంపిటీషన్ స్పిరిట్ తీసుకోవాలి. దానివల్లనే మనకు ఎక్కువగా రాష్ట్రాలు పోటీ పడడానికి అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వాదన వినిపించారు. కానీ గ్రోత్ ఆధారంగా ఎకనామికల్ గ్రోత్ ఆధారంగా చేసుకొని రాష్ట్రాలకు సీట్లు పెంచుతూ అది కరెక్ట్ కాదని కూడా బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సరే, ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన వాదనని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. కానీ మొత్తం సౌత్ ఇండియాకి అయితే ఒక అన్యాయం జరగబోతుంది. డీలిమిటేషన్ పేరుతో భారతదేశ స్వరూపాన్ని, భారతదేశ లోక్సభ నియోజకవర్గాలని మొత్తం కూడా అది మార్చబోతుంది. బీజేపీ ఒక కుట్రపూరితంగా తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెంచుకొని అనుకూలంగా లేని రాష్ట్రాలకు తక్కువ సీట్లు కేటాయించాలని ఒక కుట్రపూరితంగా వ్యవహరించింది. అది రాష్ట్రాల ప్రయోజనాలు కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, కాంగ్రెస్ పక్షాన ఉన్న పార్టీలకే కాదు, మొత్తంగా దేశ ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి డీలిమిటేషన్ని అడ్డుకోవాలి. అది 2026 తర్వాత జనాభా లెక్కలు జరుగుతాయి. ఆ జనాభా లెక్కల ఆధారంగా చేసుకొని చేయాలి తప్ప ఈ డీలిమిటేషన్ ఈ విధంగా కరెక్ట్ కాదు. 131 రాజ్యాంగ సవరణ చేయడం కరెక్ట్ కాదు. అది కూడా 2029 ఎన్నికల్లో ప్రవేశపెట్టడం సక్రమం కాదనేది కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వాదన. అందుకే డీలిమిటేషన్ వ్యతిరేకించింది. ఇది డీలిమిటేషన్ వ్యతిరేకించిన నేపథ్యంలోనే బీజేపీ, ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహరచన చేసి 3 బిల్లులను కూడా ఒకే ఘాటిన కట్టి ఇది ప్రవేశపెట్టి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లులోనే అదే డీలిమిటేషన్ బిల్లుని ఇంక్లూడ్ చేసింది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణకు సంబంధించి ఈ అంశంలో చేసిన తర్వాత అది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుంచి ఈ 2 బిల్లులను కూడా ఆమోదించుకోవాలనేది ఒక యువరచన చేసింది. ఆ యువరచనలో బీజేపీ సక్సెస్ కాలేదు, కానీ పొలిటికల్గా సక్సెస్ అయిందని ఆ పార్టీ భావిస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ పడ్డ అపవాదు చిన్న అపవాదేం కాదు. రేపటి నుంచి ఖచ్చితంగా ఇప్పటి నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించడానికి వ్యతిరేకం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశం ఉంది. అది ప్రచారం చేయడం కాదు, మేము పార్లమెంట్లోనే బిల్లు ప్రవేశపెడితే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, 2029లోనే ఆ రిజర్వేషన్ అమలు చేయాలి, అదేవిధంగా 850 సీట్లు పెంచాలని చూసినాం, అందులో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళ ప్రాతినిధ్యం పెంచాలి, అదేవిధంగా వాళ్ళ చట్టసభలలో కూడా ఉంటే ఖచ్చితంగా 50% ఉన్న మహిళలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటారని బిల్లు పెడితే ఆ బిల్లుని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందనేది ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అందుకే నేను ముందుగా చెప్పినట్లు ఇప్పుడు త్వరలో జరగబోయే రాష్ట్రాల ఎన్నికల్లో ఇది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, బీజేపీ నాయకులు కానీ ఇది అడుగడుగునా ప్రచారం చేసే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందన్న అంశాన్ని అడుగడుగునా ప్రతి రోడ్ షోలో చెప్పే అవకాశం ఉంది, ప్రతి బహిరంగ సభలో చెప్పే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీని కావాల్సినంత బదనాం చేసే అవకాశం ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తిప్పికొడుతుంది అనేదే ఇప్పుడు సమస్య. డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్నారనే అంశం ఈజీగా చర్చ జరుగుతుంది దేశంలో, ఎందుకంటే అదే ముందు పెట్టారు బీజేపీ వ్యూహాత్మకంగా ముందు. కానీ డీలిమిటేషన్కి సంబంధించి ఈ సాంకేతిక కారణాలు కొన్ని ఉంటాయి, సాంకేతికంగా కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కొన్ని రాష్ట్రాలకు లాభం జరుగుతుంది అన్న అంశం ప్రజల్లోకి ఏ విధంగా ఎక్కుతుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి డీలిమిటేషన్కి సంబంధించి సీట్లు పెరుగుతాయి, ఈ రాష్ట్రంలో 50% పెరుగుతాయి, ఇంకొక రాష్ట్రంలో 50% పెరుగుతాయి, ఈ లెక్కలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా, అంటే కింది స్థాయి వరకు ప్రజలకు వెళ్తుందా లేదా, కానీ మొత్తం మహిళా లోకానికి మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లుని మాత్రం పార్లమెంట్లో అడ్డుకున్నారన్న అంశం ఈజీగా చర్చకు దారితీస్తుంది. అదే బీజేపీ కావాలి, అదే వ్యూహం కావాలి, అదే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్ళింది. అనుకున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ బిగుసుకున్నది, ఉచ్చులో పడిందని చెప్పాలి. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు, అది డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా వేశామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నప్పటికీ మొత్తంగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని దేశవ్యాప్తంగా ఒక ముద్రని బీజేపీ పార్టీ వేయాలనుకుంది, ఎన్డీఏ కూటమి వేయాలనుకుంది, కేంద్ర ప్రభుత్వం వేయాలనుకుంది. అందులో సక్సెస్ ఉంది. ఆ సక్సెస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఈ ఎన్నికల్లో మనకు ఇమీడియట్గా తెలిసే అవకాశం. ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని బదనాం చేయగలరు, కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులను ఏ విధంగా బదనాం చేయగలరు, ఆ పార్టీలను ఎంతవరకు డ్యామేజ్ చేయగలిగారు అనేది మనకు త్వరలో జరిగే రాష్ట్రాల ఎన్నికల్లోనే తేలిపోతుంది. ఎందుకంటే మహిళా లోకం దీన్ని నమ్మిందా, విశ్వసించిందా, బీజేపీ వ్యూహరచనలో భాగంగా ఆ ఉచ్చులో పడిందా, లేదా కాంగ్రెస్ కరెక్టే చేసింది, డీలిమిటేషన్ మహిళా బిల్లు పేరుతో జరుగుతున్న డీలిమిటేషన్ అడ్డుకున్నది కరెక్టేనా అనేది మహిళా లోకం గ్రహిస్తుందా, లేదా బీజేపీకి సంబంధించిన రాజకీయ వ్యూహంలో చిక్కుకొని మహిళలు గంపగుత్తగా బీజేపీ వెళ్తారా అనేది ఒక శాంపిల్ సర్వే లాగా త్వరలో జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా మనకు ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉంది, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా త్వరలోనే జరుగుతుంది. కాబట్టి బీజేపీ కూడా దీన్ని మహిళల్ని ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళాలి, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న అంశం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా రాష్ట్రాల ఎన్నికలతో ఒక్కసారి బేరీజ్ వేసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్ళాలనేది కూడా బీజేపీ చూస్తుంది. సో మొత్తంగా 300 పైగా సీట్లు సంపాదించి 2/3 వంతు ఎన్డీఏ కూటములతో ఏ బిల్లునైనా ఆమోదించుకోవాలన్న
బీజేపీకి ఇప్పుడు గండిపడిందని చెప్పాలి. అంటే రాజ్యాంగ సవరణ చేయడం ఇప్పుడు ఎన్డీఏ కూటమికున్న మెజార్టీ ముందు కుదరదనేది తేలిపోయింది. ఏ రాజ్యాంగ సవరణ చేయాలన్నా ఖచ్చితంగా విపక్షాలకు మద్దతు కావాల్సిన అవసరం ఉందని ఈ బిల్లుతో ప్రస్ఫుటమైంది. కేవలం మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లే కాదు, ఏ రాజ్యాంగ సవరణ చేయాలన్నా బీజేపీ అంత ఈజీగా చేయలేదు. అంటే విపక్షాల మద్దతు కావాలి, విపక్షాల మద్దతును కూడగట్టకాల్సిన అవసరం ఉంది. ఏకాభిప్రాయం వచ్చిన బిల్లులకు పెద్ద సమస్య లేదు, 2/3 వంతు వస్తుంది, ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశం ఉంది. కానీ కొంచెం క్రిటికల్ బిల్లులు ఏది ప్రవేశపెట్టాలన్నా లేదా ఇక ముందుకు ఏది తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా ఇక 2/3 వంతు రాజ్యాంగ సవరణలు చేసి ఏ బిల్లుకైనా కూడా విపక్షాల మద్దతు లేనిది మనం చేయలేమనేది ఈ బిల్లు వీగిపోవడం ద్వారా స్పష్టమైంది. దీన్ని ఏ విధంగా ఫేస్ చేస్తాం, ఇది ఒక రకంగా తనే నడిపించిన నరేంద్ర మోడీకి ఇది ఒక షాక్ గురి చేసే పరిణామం కూడా. ఎందుకంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 300కు పైగా సీట్లు వస్తాయి, ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు అని అనుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ఇది దీన్ని ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఫ్యూచర్లో ఇటువంటి బిల్లులు ఇటువంటి సవాళ్ళు ఎదురైనప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా బీజేపీ ముందున్న పెద్ద సవాల్. ఆ సవాల్ని ఏ విధంగా స్వీకరిస్తుంది, అంత ఈజీగా ఉంటుందా, లేకపోతే ఇండియా కూటమిలో ఉన్న తటస్థ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుందా, లేదా ఇంకా ఎటువంటి వ్యూహరచన చేసి కేంద్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు చేర్పులకు కారణం అవుతుందనేది ఆసక్తికరమైన. ఇంత తేలిగ్గా నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఫ్యూచర్లో 2/3 వంతు సాధించడానికి ఏ విధంగా ఎటువంటి మార్గాలను అన్వేషించాలన్న అంశానికి కూడా ఈ బిల్లులే కాకుండా ఫ్యూచర్లో వచ్చే బిల్లుల విషయంలో కూడా బీజేపీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది ఒక మైలురాయిగా బీజేపీ తీసుకొని ముందుకెళ్తుంది. ఇప్పుడు పొలిటికల్గా ఒకసారి అడ్వాంటేజ్ తీసుకున్నా డిసడ్వాంటేజ్ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కూటమికి ఏ విధంగా ఉన్నా ఇది ఎన్డీఏ కూటమికి దీన్ని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వానికి ఒక శాంపిల్ లాగా, ఒక సవాల్ లాగా, ఒక గుణపాఠం లాగా స్వీకరించి మొత్తంగా ఫ్యూచర్లో ఎటువంటి పాలిటిక్స్ చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఫ్లోర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది, ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయకుండా బిల్లులు పెడితే ఎటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు ద్వారా తెలిసొచ్చింది. రమేష్, అయితే ఇప్పటికే బీజేపీకి ఈ బిల్లుల పైన పార్లమెంట్లో చర్చ పెట్టడం వరకు బీజేపీ సక్సెస్ అయ్యింది. అండ్ ఈ బిల్లు ఒకవేళ వీగిపోతే కాంగ్రెస్ పైన అపవాదు పడుతుంది. బిల్లు పాస్ అయితే గనక బీజేపీకి చాలా సక్సెస్ అయ్యే అంశం ఇది. సో ఇప్పుడు బిల్లు వీగిపోతే కేవలం అపవాద వరకే వాళ్ళు దీన్ని మాకు ఏం పెద్ద ఫరక్ పడదు అని అనుకునేలా ఉంటుందా, లేదంటే దీన్ని మహిళా ఓటు బ్యాంకును వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్న అంశంలో వాళ్ళు కొంచెం వెనకపడినట్లే కదా. సో మహిళా ఓటు బ్యాంకుకి వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది? అంటే మహిళలకు పెద్ద అవకాశాలు వస్తాయి, పెద్దపీట వేయబోతున్నారు అని ఎక్స్పెక్ట్ చేసిన ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్పబోతున్నారు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఏం చేయబోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఇది కొద్దిగా అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్న పార్టీలకు కూడా ఇది అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఈ అపవాదును ఖచ్చితంగా బీజేపీ వేసే అపవాదును ఏ విధంగా తొలగించుకోవాలి, అపవాదు నుంచి ఏ విధంగా బయటపడాలి, బిల్లుకు మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్నామనే అపవాదు ఖచ్చితంగా బీజేపీ తీసుకొస్తుంది, అదే ఆరోపిస్తుంది, అదే ప్రచారంలోకి పెడుతుంది. ప్రధానంగా త్వరలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా కూడా దీన్నే ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలంటే కాంగ్రెస్కి సంబంధించిన ఇండియా కూటమి పక్షాలు కూడా దీన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఏ విధంగా కుట్ర చేసిందని ఇంతకు ముందు చెప్పినట్లు బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ఏ విధంగా కుట్రపూరితంగా వ్యవహరించి డీలిమిటేషన్ బిల్లుని ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేయాలని భావించిందో అది ప్రజల్లోకి వివరించే ప్రయత్నం చేయాలి. అది నేను ఇంత సాంకేతిక కారణాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తాయి అనేది కూడా చూడాలి. ఒక సింగిల్ లైన్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ కూటమి పక్షాలు అడ్డుకున్నాయని ఈజీగా చెప్పవచ్చు. అది ప్రజలు ప్రధానంగా మహిళలకు 50% ఉన్న మహిళలకు ఖచ్చితంగా విశ్వసించే అవకాశం ఉంది, ఈజీగా ఇంజెక్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? డీలిమిటేషన్కి సంబంధించి సీట్లు పెంచుతామంటే పెరగనివ్వలేదు, మేము 850 స్థానాలు పెంచుతా ఉన్నాం, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లకు 33% తీసుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పెంచడం మూలంగా వచ్చే లాభం మహిళలకు జరుగుతుంది. పెరిగే సీట్లన్నీ కూడా మహిళల వశం అవుతాయి, మహిళలు మహారాణులు అవుతారు, మహిళలు పార్లమెంట్ సభ్యులు అవుతారు, మహిళలు ఎమ్మెల్యే అవుతారు, ఆ విధంగా ఎమ్మెల్సీలు అవుతారు. ఇవన్నీ మేము పరిగణలోకి తీసుకునే బిల్లు ప్రవేశపెట్టామనేది బీజేపీ ప్రధానంగా చెప్పుకునే అవకాశం ఉంది. అందుకే బిల్లు వీగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని ముందు పెడితే మిగతా బిల్లులు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది, విపక్షాలు దానికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందనేదే అన్ని బిల్లులను కలిపి ఒక గంపగుత్తగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో పెట్టారు. కానీ అనుకున్నట్లుగానే దాన్ని వ్యతిరేకించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఈ
బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేక ఛాంపియన్ లాగా కాంగ్రెస్ పార్టీ ఉంటే మహిళా బిల్లుకు ప్రవేశపెట్టేదానికి బీజేపీ ఛాంపియన్గా ఉంది, ఎన్డీఏ కూటమి ఛాంపియన్గా. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చర్చ జరగడం, అది మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, అనుకూలం కేంద్ర ప్రభుత్వం అనుకూలం అనేది ఒక స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం లోక్సభలో చేసింది. 2 రోజులుగా జరుగుతున్న చర్చలో ఇదే ప్రధాన అంశంగా దేశంలో చర్చ జరగాలి. చర్చ జరిగితే ఏ విధంగా ఉంటుంది, మహిళా లోకం ఏ విధంగా స్పందిస్తుంది, మహిళా లోకం ఎన్డీఏ కూటమి పక్షాన ఏ విధంగా అనుకూలంగా మారుతారు, కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి పక్షాన ఏ విధంగా అనుకూలంగా మారుతారు అనేది ఒక స్పష్టమైన గీతను గీయడానికే బీజేపీ ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశం, అది కూడా రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు సందర్భంగా ఏ విధంగా బిల్ పాస్ అయినా లేక బిల్లు వీగిపోయినా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మహిళా లోకాన్ని కన్విన్స్ చేయడం, మహిళలకు డీలిమిటేషన్కి సంబంధించి పరిమిత సంఖ్యలో వ్యతిరేకిస్తున్న సౌత్ స్టేట్లని ఎంచుకొని మొత్తం నార్త్ ఇండియాలో ఒకవేళ ఇంకా బీజేపీ ఈ అంశంలో కొత్తగా ఇంకొక అడుగు వేసేకుంది. ఇప్పటివరకు మనం మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలోనే కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమిని బదనం చేస్తుందంటే అది ఒక్కటే కాదు, డీలిమిటేషన్ పేరుతో నార్త్ ఇండియాలో ఉత్తర భారతంలో పెరుగుతున్న సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. సౌత్ ఇండియాకు సీట్లు పెరగడం లేదు, నార్త్ ఇండియాకు పెరుగుతున్నాయని ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందని ఉత్తర భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంది. తద్వారా ఉత్తరప్రదేశ్లో నిలదొక్కుంటే కేంద్రంలో అధికారం రావడం కళ్ళవుతుంది. అది ఎప్పుడైనా బీజేపీ నార్త్ ఇండియాలో ఎక్కువ సీట్లు వస్తాయి, అదేవిధంగా సౌత్ ఇండియాలో ఉన్న తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళతో ఇక్కడ బీజేపీకి సంబంధించిన 8 సీట్లతో, అదేవిధంగా కొన్ని పరిమిత సంఖ్యలో సౌత్ ఇండియాకు సంబంధించిన సీట్లతోనే బీజేపీ కర్ణాటకలో ఉన్న సీట్లతో బీజేపీకి అధికారంలోకి రావడానికి మెజార్టీ పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది తప్ప ముందుగా డిపెండ్ అయింది ఉత్తరప్రదేశ్ లాంటి బీహార్ లాంటి రాష్ట్రాల మీదనే ఎక్కువగా, నార్త్ ఇండియా స్టేట్ల మీదనే ఎక్కువగా డిపెండ్ అయింది. కాబట్టి బీజేపీ ఆ స్టేట్లో ఇంకా ఇమేజ్ పెంచుకోవడానికి, బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందు అడిగే వేసే అవకాశం ఉంది. బీహార్లో ఇప్పటికే నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఉత్తర భారతదేశంలో ఇంకా స్ట్రాంగ్ ఫోర్స్గా బీజేపీని తయారు చేయడానికి ఈ బిల్లు వీగిపోవడం, డీలిమిటేషన్కు అది కూడా సౌత్ స్టేట్లను కాంగ్రెస్ పార్టీ కాపాడుకొని కేవలం సౌత్ స్టేట్లకే కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసి ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉనికికి ప్రశ్నార్థకంగా నిలిచే విధంగా కూడా బీజేపీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని అది ఒకవైపు రాజకీయంగా అడ్వాంటేజ్గా మలుచుకోవడం, ఇంకొక వైపు ఉత్తర భారతదేశానికి ఎక్కువ సీట్లు పెరుగుతాయనే దానికి కాంగ్రెస్ కూటమి అడ్డుకుందనే ఒక ప్రచారాన్ని కూడా ఉత్తర భారతదేశంలో ప్రచారం చేయడం ద్వారా 2 రకాలుగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి బీజేపీ ఈ బిల్లు వీగిపోవడం ద్వారా వ్యూహాత్మకంగా ఆ ఉచ్చులో కాంగ్రెస్ పార్టీని విలవిల్లాడే విధంగా చేయడానికి కూడా బీజేపీ వ్యూహాత్మకంగానే అడుగులు వేసింది. ఆ అడుగులో ఇప్పుడు మనం బిల్లు వీగిపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, సక్సెస్ కాలేకపోయింది, ఓడిపోయిందని కూడా చెప్పలేము. కానీ అది ఆ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యూహరచనలో ఆ ఉచ్చులో కాంగ్రెస్ కూటమి, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించిన పక్షాలు చిక్కుకున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు సౌత్ స్టేట్లకే కాంగ్రెస్ పరిమితం చేయడం, సౌత్ స్టేట్ల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పడం, ఇంకొక ఉత్తర భారతదేశంలో స్ట్రాంగ్ ఫోర్స్గా బీజేపీని ముందుకు తీసుకెళ్లడం, మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందని టోటల్గా 50% ఉన్న మహిళలను తమ వైపు తిప్పుకొని గంపగుత్తగా ప్రయోజనం రేపు ఫ్యూచర్లో బీజేపీకి అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఆ అడుగులు వేయడంలో ఇప్పుడు వీగిపోయినంత మాత్రాన తమకు ఎటువంటి నష్టం లేదు, అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమికే నష్టం జరిగింది అనేది బీజేపీ చెప్తున్నారు. రాజకీయ పరిశీలకులు కూడా ఇదే చెప్తున్నారు. కేవలం బీజేపీ ఇప్పుడు ఓడిపోలేదు, రాజకీయంగా గెలిచారు, రాజకీయంగా గెలిచి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాలను ఓడించారనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది నిజంగా కూడా అదే విధంగా ఉంది. 2 వైపులా, ఒకవైపు మహిళా రిజర్వేషన్, ఇంకొక వైపు ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రక్రియ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉందనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ఖచ్చితంగా బీజేపీ ముందుకు తీసుకెళ్తుంది. అందులో బీజేపీ ఎన్డీఏ కూటమి సక్సెస్ అయింది, కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 మంది సభ్యులు మాత్రమే ఓటు వేశారు.